హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చి మనం అనాలిసిస్ చేయబోతున్నాము. రీసెంట్గా అయితే ఐపీఎల్ ఆక్షన్ అయితే అయింది. చాలా టీమ్స్ వాళ్ళ ప్లేయర్స్ని, వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని అయితే బై చేసుకున్నారు. అందులో ఈరోజు మనం ఫస్ట్ మాట్లాడుకునే టీం ఏదంటే ఆర్సీబీ అనమాట. ఆర్సీబీ గురించి ప్రత్యేకంగా మనం అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళకి ఫ్యాన్స్ వచ్చి ఓవరాల్గా అయితే ఉంటున్నారు అనమాట. ప్రీవియస్ టీంతో పోల్చుకుంటే ఈ టీం బాగుందా లేదా అనేసి మీరు కింద అయితే కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ అయితే చూస్తాను, అలాగే రిప్లై కూడా ఇస్తాను. మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం డీప్ అనాలిసిస్లోకి వస్తే ఫస్ట్ ఆర్సీబీ పిక్ చేసుకున్న ప్లేయర్స్ అయితే మీకైతే ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ మనం ఫారిన్ ప్లేయర్స్ గురించి అయితే చూద్దాము. ఫిలిప్ సాల్ట్ అనమాట. ఫిలిప్ సాల్ట్ గురించి నేను ప్రతి ఒక్క ప్లేయర్ గురించి లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్లో బై చేసుకుని వచ్చి ఫిలిప్ సాల్ట్ని అయితే బై చేసుకున్నారు, వింగ్స్టన్ అయితే బై చేసుకున్నారు. అలాగే జాకబ్ బేథెల్, ఇతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అనమాట, ఇతను కూడా పిక్ చేసుకున్నారు. టిమ్ డేవిడ్ని పిక్ చేసుకున్నారు, రొమారియో షెఫర్డ్ని పిక్ చేసుకున్నారు, లుంగి ఎంగిడిని పిక్ చేసుకున్నారు, నువెన్ తుషారాన్ని అయితే పిక్ చేసుకున్నారు. ఇతను ఒక జూనియర్ మలింగా అయితే కూడా చెప్తూ ఉన్నారు. 8 ఫారిన్ ప్లేయర్స్ని అయితే పిక్ చేసుకున్నారనమాట. అలాగే మన ఇండియన్ ప్లేయర్స్ని కూడా దేవదత్ పడికల్ని అన్సోల్డ్ అయితే తీసుకున్నారనమాట బేస్ ప్రైస్కి. తినగడు ఒక మంచి బ్యాట్స్మెన్. స్వప్నిల్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ స్వస్తిక్ చికారాన్ని తీసుకున్నారు. రషీద్ సలాంని అయితే తీసుకున్నారు. ఇంకా చాలా ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. ఒక్కొక్కటి అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాము. ఇంతకుముందు ప్రీవియస్గా మనం చూసినట్టయితే డూప్లెసెస్, విరాట్ కోహ్లీ అయితే ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఓపెన్ చేస్తారంటే ఫిలిప్ సాల్ట్ అయితే ఓపెన్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పవర్ ప్లేలో 6 ఓవర్స్ అయితే ఉంటుంది. 36 బాల్స్కి మినిమం 40+ రన్స్ కొట్టే వాళ్ళు అయితే కావాలనేసి ఆర్సీబీ మేనేజ్మెంట్ బలంగా అయితే ఫిక్స్ అయ్యారు. అందుకే ఫిలిప్ సాల్ట్ లాంటి ప్లేయర్ని అయితే తీసుకున్నారు. ఇతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అనమాట. బంతి బయట పడాల్సిందే గాయస్, బౌండరీ 4 కానీ 6 కానీ. ఇతనికి కానీ కొంచెం కానీ అగ్రెసివ్గా ఆడారనుకోండి, పవర్ ప్లేలో 50+ రన్స్ కూడా వస్తుంది. కింగ్ కోహ్లీకి సరైన మ్యాచ్ ఫిలిప్ సాల్ట్ అనమాట. వీళ్ళిద్దరూ ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పవర్ ప్లేలోనే స్కోర్ అయితే బ్లాస్ట్ అవుతుందన్నమాట. ఇదైతే ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ డౌన్ ఎవరు దిగుతారనేసి కదా మీకు తెలిసిందే, రాజిత్ పటిడర్ని అయితే దించబోతున్నారు. ప్రీవియస్ సీజన్ అయితే మనం చూసాము, తక్కువ బాల్స్ హాఫ్ సెంచరీ అయితే కొట్టాడనమాట రాజిత్ పటిడర్. లాస్ట్ సీజన్లో బాగా ఆడింది వచ్చి విల్ జాక్స్ బాగా ఆడాడు, విరాట్ కోహ్లీ బాగా ఆడాడు, రాజిత్ పటిడర్ కూడా బాగా ఆడారు. అందుకే మేనేజ్మెంట్ రీటైన్ ప్లేయర్స్లో ముగ్గురిని అయితే పెట్టుకున్నారు ఆర్సీబీ ప్లేయర్స్ని. విరాట్ కోహ్లీని, అలాగే రాజిత్ పటిడర్ని, అలాగే యశ్ దయాల్ని అయితే పెట్టుకున్నారు. ఫస్ట్ డౌన్ మాత్రం రాజిత్ పటిడరే వస్తారు. ఇదైతే ఫిక్స్ అనమాట. నా అనాలిసిస్ ప్లేయింగ్ 11 అయితే చెప్తున్నాను. ఈ టీం ఉంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుందనేసి నేనైతే మీకు చెప్తున్నాను. నా ప్లేయింగ్ 11 కూడా మీకు పక్కన వేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి విరాట్ కోహ్లీ, సెకండ్ వచ్చి ఫిలిప్ సాల్ట్, నెక్స్ట్ వచ్చి రాజిత్ పటిడర్ అయితే ఆడబోతున్నాడు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే లైమ్ లివింగ్స్టన్. ఇతను కూడా ఆల్రౌండర్ అనమాట. పార్ట్ టైం బౌలర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పిన్ అయితే వేస్తాడు, బౌలింగ్ కూడా బాగా వేస్తాడు. అలాగే బ్యాటింగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు గైస్. 2 బాల్కి 12 కొట్టాలన్నప్పుడు కూడా లివింగ్స్టన్ ఆడుతున్నాడంటే ఆపోజిట్ ఎవరైనా బౌలింగ్ చేస్తున్నారంటే కొంచెం భయపడాల్సిందే. అటువంటి పవర్ హిట్టర్ బ్యాటర్ ఎవరన్నా ఉన్నారా అంటే లైమ్ లివింగ్స్టన్ అనమాట. ఇతని కూడా మంచి పిక్కే అనమాట. ఆర్సీబీ వాళ్ళు బై చేసుకుంది. ఈసారి ఆర్సీబీ మేనేజ్మెంట్ మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ 5th ప్లేయర్ ఎవరు వస్తున్నారంటే జాకబ్ బెథెల్. ఇతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్, విధ్వంసం సృష్టిస్తాడనమాట గ్రౌండ్లో. చిన్న స్వామి స్టేడియంలో జాకబ్ బెథెల్ కానీ ఉంటే బాల్ బయటికి వెళ్ళాల్సిందే. జాకబ్ బెథెల్ గురించి ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయితే అవుతూ ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఈసారి ఆర్సీబీ మేనేజ్మెంట్ చాలా తెలివిగా అయితే వచ్చారు. జాకబ్ బెథెల్ లాంటి ప్లేయర్ని అయితే పిక్ చేసుకున్నారనమాట. ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పుకోవచ్చు. ఇతను కూడా ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అని మనం అయితే చెప్పచ్చు. 6th ప్లేయర్ ఎవరు రావచ్చు అంటే మన ఇండియన్ బ్యాటర్ జితేష్ శర్మ. ఇంతకుముందు ప్రీవియస్ సీజన్లో చూసుకుంటే ఓన్లీ ఆర్సీబీ ప్లేయర్స్ ఓపెనర్స్ ఆడేవాళ్ళు. మిడిల్ ఆర్డర్ అంతా స్ట్రాంగ్గా ఉండేది కాదు, కింద ఫినిషర్స్ కూడా స్ట్రాంగ్గా ఉండేది కాదనమాట. ఇప్పుడైతే వీళ్ళైతే జితేష్ శర్మని కూడా తీసుకున్నారు 11 కోట్లు ఇచ్చి. ఇతని కూడా న్యాయం అయితే చేస్తాడు. ఈ స్క్వాడ్తో నేను చెప్పే స్క్వాడ్ కానీ పోతే 200+ ఈజీగా అయితే కొడతారనమాట.
సెవెంత్ ప్లేయర్ వచ్చి కృణాల్ పాండ్యా. కృణాల్ పాండ్యా గురించి మనం పెద్దగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అతని బ్యాటింగ్ ఎలాంటిదో మన అందరికీ తెలుసు. ముందుగానే ముంబై ఇండియన్స్లో మనం చూసాము. బౌలింగ్ బాగా వేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగా వేస్తాడు. ఇతను ఎక్కడ దిగినా కానీ ఆడతాడు. సెకండ్ డౌన్ దిగినా ఆడగలుగుతాడు, మిడిల్లో దిగిన ఆడగలుగుతాడు, కింద లోయర్ ఆర్డర్లో పంపించిన ఆడగలుగుతాడు. కానీ కృణాల్ పాండ్యా కూడా ఒక మంచి పిక్ అని మనమైతే చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, టిమ్ డేవిడ్ని అయితే వీళ్ళు తీసుకున్నారు. కాకపోతే టిమ్ డేవిడ్ని తీసుకుంటే 4 ఫారిన్ ప్లేయర్స్ మనం బ్యాటింగ్లోకి వెళ్ళిపోతాం. నేనైతే ఇప్పుడు 3 ప్లేయర్స్ని అయితే పిక్ చేసుకుంటున్నాను బ్యాటింగ్కి. ఫస్ట్ వచ్చి ఫిలిప్ సాల్ట్, సెకండ్ వచ్చి లివింగ్స్టన్, థర్డ్ వచ్చేసి జాకబ్ బేతల్ తీసుకుంటున్నాను. ఫోర్త్ వచ్చి ఒక బౌలర్ని అయితే పెట్టుకుంటాం, జాష్ హేజల్వుడ్ అయితే పెట్టుకుంటాం. హేజల్వుడ్ కూడా మంచి ఎకానమీ బౌలర్, మంచి బౌలర్ అనమాట. బౌలింగ్ అయితే కొంచెం ఈసారి స్ట్రాంగ్గానే ఉంది గాయస్. ఆర్సీబీని ఎవరు తక్కువ అంచనా అయితే ఇవ్వకండి. ఈసారి పవర్ఫుల్ బ్యాటింగ్తో వచ్చారు, అలాగే లైనప్ బౌలింగ్తో అయితే వచ్చున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హేజల్వుడ్ని పెట్టుకుంటారా, లేదంటే హేజల్వుడ్ బ్యాకప్ జూనియర్ మలింగా, నువాన్ తుషార్ అని అంటారు. ఇతను కూడా శ్రీలంకన్ బౌలర్ అనమాట. మలింగా యాక్షన్తో అయితే బౌలింగ్ అయితే వేస్తాడు. ఇతను కూడా మంచి ఎకానమీ బౌలర్, అలాగే ఆర్కర్ అయితే వేస్తాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ బౌలింగ్ విభాగాన్ని మైండ్లో పెట్టుకొని ఈసారి మంచి బౌలర్స్ని అయితే కొన్నాడు. తుషారకు బ్యాకప్ ఎవరన్నా ఉన్నారంటే లుంగి ఎంగిడి అయితే ఉన్నాడు. ఇతను కూడా మంచి బౌలరే అనమాట, మీ అందరికీ తెలిసిందే. మంచి బౌలర్స్ వీళ్ళందరూ ఎకానమీ. ఈసారి ఆర్సీబీ బై చేసిన వాళ్ళ ప్రకారం పవర్ హిట్టర్స్ని కొన్నారు, ఆల్రౌండర్స్ని కొన్నారు. ఆల్రౌండర్స్ టిమ్ డేవిడ్ కూడా మంచి ఆల్రౌండరే. బౌలింగ్ విభాగం కూడా చెప్పాను కదా, హేజల్వుడ్, తుషారా, ఎంగిడి అయితే కొన్నారు. వీళ్ళనైతే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్వప్నిల్ సింగ్ అనమాట. స్వప్నిల్ సింగ్ లాస్ట్ టైం ఆర్సీబీకి 1% ఛాన్స్ ఉందన్నమాట సెమీస్ క్వాలిఫై అవుతానన్నప్పుడు. ఆ 1% స్వప్నిల్ సింగ్కి అయితే ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు. అతను వచ్చినప్పటి నుంచి టీం అయితే చాలా ముందుకైతే వెళ్ళింది గాయస్. ప్రతి మ్యాచ్ గెలిచారనమాట. స్వప్నిల్ ఒక మంచి స్పిన్నరే కాదు, మంచి బ్యాటర్ కూడా, ఒక మంచి ఆల్రౌండర్ అనమాట. నెక్స్ట్ ఎవరంటే భువనేష్ కుమార్. భువీ గురించి మీకైతే చెప్పనక్కర్లేదు. ఆర్సీబీ మేనేజ్మెంట్ తెలివిగా అయితే ఉన్నారనమాట. బౌలింగ్ కోసం భువీని ఎంతైనా పర్లేదు, భువీని మాత్రం వదలకూడదు అనుకొని ఒక మంచి రేట్తో భువీని అయితే కొనుక్కున్నారు. నెక్స్ట్ యష్ దయాల్ని అయితే తీసుకోవాలి. యష్ దయాల్ కూడా వాళ్ళు రిటైన్ ప్లేయర్స్లో అయితే తీసుకున్నారనమాట. ఇది నా ప్లేయింగ్ 11 అయితే. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్స్ అయితే మీకు చెప్తాను. ఇంపాక్ట్ ప్లేయర్స్లో ఎవరిని పెట్టుకోవచ్చు అంటే దేవదత్ పడికల్ని అయితే పెట్టుకోవచ్చు, స్వస్తిక్ చికారాన్ని అయితే పెట్టుకోవచ్చు. దేవదత్ పడికల్ని లాస్ట్ సీజన్లో చాలామంది ఫామ్ లేదని అయితే అన్నారు. కాకపోతే ఇంతకుముందు అయితే ఆర్సీబీకి ఆడినప్పుడు దేవదత్ పడికల్ ఓపెనింగ్ అయితే చేశానమాట. విరాట్ కోహ్లీ దేవదత్ పడికల్ కాంబినేషన్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ స్వస్తిక్ చికారాన్ని అయితే పెట్టుకోవచ్చు. అండ్ బౌలర్స్లో వచ్చే రసిక్ సలాంని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇతను కూడా ఒక మంచి ఫాస్ట్ బౌలరే. ఇది నా ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ అయితే. ఇప్పుడు మనం బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుకుంటాం. బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ ఫేసెస్లో ఎవరిని తీసుకుంటున్నా అంటే భువీని అయితే తీసుకోబోతున్నాడు. ఇతను ఒక స్వింగ్ బౌలర్ అనమాట. ఫస్ట్ బౌలింగ్ ఇతనికి వేయచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. చాలా బాగా వేస్తాడు గాయస్, ఆర్కర్లు వేస్తాడు, అలాగే స్వింగ్ అయితే చేస్తాడు. ఎకానమీ బౌలర్, డెత్ బౌలర్ కూడా అనొచ్చు భువనేష్ కుమార్ని. నెక్స్ట్ ఇతనికి యష్ దయాల్ అయితే తోడవుతున్నాడు. భువీ యష్ దయాల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వికెట్లు కూడా ఈజీగానే తీస్తారు. ఈసారి 3 ఫాస్ట్ బౌలర్స్ని అయితే నేను పిక్ చేసుకున్నాను. జాష్ హేజల్వుడ్, ఇతనికి బ్యాకప్ లుంగి ఎంగిడి, ఆ లుంగి ఎంగిడికి బ్యాకప్ నువాన్ తుషారా. ఈ ముగ్గురులో ఒక్కరినైతే బౌలింగ్ విభాగంలో అయితే వీళ్ళు యూజ్ చేస్తారనమాట. బౌలింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ మనం స్పిన్ డిపార్ట్మెంట్ అయితే వస్తే, ఈసారి స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా బాగున్నారు ఆర్సీబీ ప్లేయర్స్. నేను చెప్పే స్క్వాడ్తో వెళ్తే 5 మెంబర్స్ అయితే బౌలింగ్ అయితే వేయిపోతారు. అది ఎవరెవరో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ వన్ కృణాల్ పాండ్యా కూడా మంచి ఎకానమీ బౌలర్, అలాగే బాల్స్ అయితే మింగిస్తారనమాట. రన్స్ కూడా తక్కువ అయితే వేస్తాడు. నెక్స్ట్ వచ్చి స్వప్నిల్ సింగ్ వచ్చి ఒక ఆల్రౌండరు, చాలా బాగా వేస్తాడు గైస్, మంచి బౌలరు. నేను ఇంకా మిగతా 3 ప్లేయర్స్ ఎవరంటే పార్ట్ టైం బౌలర్స్. లివింగ్స్టన్ చెప్పాను కదా, తనకు ఒక 2 ఓవర్స్ ఇచ్చు, తను బాగా వేస్తాడు. జాకబ్ బెతల్ బాగానే వేస్తాడు. శ్రేయాస్ శర్మ ఇతను ఒక మిస్టరీ బౌలర్ అనమాట. ఈసారి బౌలింగ్ విభాగంలో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. మేనేజ్మెంట్ ఈసారి చాలా ప్లాన్తో అయితే వచ్చారు. ఓపెనర్స్ కాడి నుంచి కింద స్వప్నిల్ సింగ్ వరకు
ఆడేవాళ్ళు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడతారు. ప్రీవియస్గా మనం ముంబై టీం కానీ చూస్తే ప్రీవియస్ సీజన్స్లో కానీ ఇప్పుడు సీజన్ కానీ ఎప్పుడు చూసినా కానీ ముంబై టీం ఎలాగుంటుందంటే ఫస్ట్ ఓపెనర్ కన్నా నుంచి కింద వరకు బ్యాటింగ్ అయితే ఆడేవాళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ సీజన్ బెంగళూరు కూడా చూస్తే అదే ఫాలో అవుతున్నారు. ఓపెనర్ నుంచి స్వప్నిల్ సింగ్ వరకు ఆడేవాళ్ళు అయితే ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్లో స్వస్తిక్ చికారా కూడా ఉన్నాడు, దేవదత్ పడికల్ కూడా ఉన్నారనమాట. ఈసారి టీం చూసుకుంటే చాలా అంటే చాలా బాగున్నారు. మీకు ఆర్సీబీ టీం ఎలా ఉంది, నా ప్లేయింగ్ 11 ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు నెక్స్ట్ ఏ టీం గురించి కావాలో కూడా చెప్పండి. ఆ టీం అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.